గ్యాస్ చిన్న పని ఉండి అయితే బద్దులకి అయితే వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంటికైతే రిటర్న్ అయ్యాను. ఇటు సైడ్ అయితే రోడ్ బ్లాక్ అయిందనమాట. కొత్త రోడ్ అయితే వేస్తున్నారు. అందుకని నేను కొంచెం ముందుకైతే వెళ్ళి టర్న్ తీసుకొని ఊరికైతే వెళ్తున్నా మా ఇంటికి. ఇక్కడ ఏమంటే రోడ్ వర్క్ బాగా జరుగుతుంది బద్వేల్ రూట్లో, కొంచెం చూసుకొని వెళ్ళండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వాడు అయితే తెలియక ఆ రూట్కి అయితే వెళ్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి. ఆ రూట్ అయితే కొత్త దూరం అయితే వెళ్ళొచ్చు, కానీ తర్వాత అంతా కొత్త రోడ్ అనమాట. ఇప్పుడే వేసింది కాబట్టి తిరగకుండా వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా ఈ కొంచెం అయితే సింగిల్ రోడ్లోనే వెళ్ళాలి. అటు సైడ్ వచ్చే వాహనాలు ఇటు సైడ్ వచ్చి వెళ్ళేటన్నమాట. నేనైతే చూసుకోలేదన్నమాట. నా కెమెరాకి అయితే ఛార్జింగ్ లేదు. ఇది వాడి చాలా రోజులు అయితే అయింది, అందుకని ఛార్జింగ్ అయితే పెట్టుకోలేదు సరిగ్గా. ఎలాగో వస్తున్నా కదా అని కొన్ని క్లిప్స్ అయితే తీసాను వీడియోస్. రూట్ బాగుంది కాబట్టి. ఇప్పుడైతే నేను నందిపల్లె దగ్గరికి అయితే వెళ్ళి బ్రహ్మంగారి మఠం రూట్కి అయితే వెళ్ళాలి. అక్కడికైతే వెళ్తున్నా. చూడండి అక్కడక్కడ రోడ్ వర్క్ జరుగుతుందన్నా కదా, అలా అయితే చేసి పెట్టారు. బైక్స్ అన్న వెళ్ళకుండా మనుషులు అయితే ఉన్నారు. దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. పెద్దగా అయితే స్పీడ్ ఏం పట్టుకోలేదు, ఎందుకంటే నేను పెట్రోల్ అయితే తక్కువ పట్టించాను. ఇప్పుడు పెట్రోల్ పట్టియాలంటే చెన్నంపల్లి దగ్గర వరకు అయితే పోవాలి. ఇంత లాంగ్ పోయేంత టైం అయితే లేదు. అప్పటికే ఎండ బాగా కొట్టేస్తుంది కాబట్టి నేను మ్యాక్సిమం తక్కువలోనే వెళ్తాను స్పీడ్. ఇంకా వెళ్ళేటప్పుడు సాంగ్స్ అయితే పెట్టుకొని వెళ్తున్నా. నాకు లోపల అయితే బ్లూటూత్ కనెక్ట్లో ఉంది. ఇంకా ఫోన్ చూస్తూ డ్రైవింగ్ అయితే చేయొద్దు, అలాగే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కూడా డ్రైవింగ్ చేయొద్దు. నేను ఓన్లీ ఒక సైడ్ మాత్రమే పెట్టుకుని ఉన్నాను. 2 సైడ్స్ అయితే లేవు, అది కూడా లో వాల్యూమ్లో ఉంది. ఎందుకంటే ఫోన్స్ ఏమన్నా వచ్చినా అటెంప్ట్ చేయడానికి అయితే అలా పెట్టాను. ఈ డివైస్లో ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ క్లిప్స్ అయితే తీస్తున్నాను. ఇక్కడైతే మంచి లొకేషన్ అయితే మిస్ అయింది రైట్ సైడ్. అప్పుడు రికార్డింగ్ అనేది పెట్టలేకపోయాను. చూడండి ఫుల్ వాటర్ అయితే ఉంది, ఒక చెరువు లాగా. మంచి లొకేషన్. నేను చెప్పిన లొకేషన్ వల్ల బాగుండేది ఇది ఒకటి అనమాట. పొలరాళ్ళపల్లి చెరువు చూడండి. ఆ సైడ్ ఈ సైడ్ ఎలా ఉందో, ఈ సైడ్ మొత్తం వాటర్, ఈ సైడ్ మొత్తం పొలాలు, మధ్యలో రోడ్డు. ఎక్సలెంట్ ఉంటుంది ఈ ప్లేస్ ఫొటోస్ అట్లా. ఇది ఇంకోటి అనమాట ప్లేస్, సేమ్ అలాగే ఉంటుంది. ఇందాక చూసింది పొలరాళ్ళపల్లి చెరువు, ఇది వచ్చేసి జోగుపల్లి అనమాట. చూడండి రెండు ఒకేలా ఉంటాయి, కాకపోతే వేరు ఊర్ల దగ్గర అనమాట. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు అందిస్తాను.